మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండిరా, అది నా ప్రాణం. అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఫైనల్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నడిచిన ధమాల్ 4 సినిమా కూడా 9 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడెస్సీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజులను అయితే ప్రపంచవ్యాప్తంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు నడిచిన ధమాల్ 4 మూవీకి సంబంధించి 9 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మొదటి రోజు మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది, ఎందుకంటే కామెడీ ఓరియంటెడ్ బేస్డ్గా ఈ సినిమా రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి 9 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 96 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 6,99,00,000 రూపాయలు వసూలు చేసింది. అంటే 7 కోట్ల రూపాయలని 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే 9వ రోజు అంటే శనివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 11,80,00,000 రూపాయలైతే సొంతం చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 111,50,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 132,93,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా ఇప్పటి వరకు 18,75,00,000 రూపాయలు సొంతం చేసుకుని అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు నటించిన ధమాల్ 4 సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 151,68,00,000 రూపాయలు అయితే యాజ్ పర్ ద ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి విచిత్రంగా ఏం జరుగుతుందంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ మాత్రం కేవలం ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రొడ్యూసర్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, కానీ బాలీవుడ్లో విచిత్రంగా రివర్స్ అయితే జరుగుతుంది. ట్రేడ్ లెక్కలేమో 150 కోట్లు వసూలు చేస్తే ప్రొడ్యూసర్ రిపోర్టు 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చి అఖిల్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా లెనిన్ దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమా కూడా ఇప్పటివరకు అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 77,23,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 2,09,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2,79,00,000 రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా శనివారం రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 3,29,00,000 రూపాయలతో సొంతం చేసుకొని ఫైనల్లీ అఖిల్ ప్రధాన పాత్రలు నటించిన లెనిన్ సినిమా మొదటి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 83,21,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. ఐ థింక్ ఇంకో 2 రోజుల్లో ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ ఫిగర్ వస్తుంది, సినిమా 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది అని చెప్పి. ఇక ఫైనల్లీ హాలీవుడ్ మార్కెట్ నుంచి క్రిస్టోఫర్ దర్శకత్వంలో వచ్చిన ఒడెస్సీ మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ని కుమ్మి పడేసింది అని చెప్పుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 2,100 కోట్ల రూపాయలు అండ్ ఇంకా ప్రమోషన్ కాస్ట్ అదంతా కలిపి 3,100 కోట్ల రూపాయలు ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ అయింది. అంటే ఒడిస్సీ బడ్జెట్ వచ్చి దాదాపుగా 3,100 కోట్ల రూపాయలు ఈ సినిమా బడ్జెట్. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 25,100 థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఓన్లీ మన ఇండియన్ మార్కెట్లోనే దాదాపుగా 2,500కు పైగా స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం ఇట్లా ప్రతి లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సినిమాకి సంబంధించి ఇండియా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఓవర్సీస్ మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ పరంగా ఓవరాల్గా మొదటి 2 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత ఉంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 17,40,00,000 రూపాయలని అన్ని భాషల నుంచి వసూలు చేయడం జరిగింది. అలాగే 2వ రోజు శనివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో అన్ని భాషల నుంచి దాదాపుగా 22 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఇండియాలో కూడా ఎక్కువ ఇంగ్లీష్ వర్షన్ నుంచి మాత్రమే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత హిందీ ఇంకా మన తెలుగు వర్షన్ నుంచి రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్స్కి ఇండియాలో ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో శుక్ర ఇంకా శనివారం కలిపి నెట్ కలెక్షన్స్ రూపంలో 29,40,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 47,03,00,000 రూపాయలని ఫైనల్గా ఈ సినిమా ఇండియాలో వసూలు చేయడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ వైజ్గా ఒడిస్సీ సినిమాకి మొదటి 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగిందంటే నార్త్ అమెరికాలో దాదాపుగా 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా మన ఇండియన్ మార్కెట్తో కలిపి 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో దాదాపుగా 2,158 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. సో మొదటి 2 రోజుల్లోనే దాదాపుగా
2,158 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 3,100 కోట్ల రూపాయలు కాబట్టి ఈ రోజు కలెక్షన్స్తో మొదటి 3 రోజుల కలెక్షన్స్తోనే ఈ సినిమా తన బడ్జెట్కి మించి వసూలు చేసేలా కనిపిస్తుంది. మరి చూద్దాం ఒడిస్సీ సినిమాకి సంబంధించి ఫైనల్ కలెక్షన్తో ఎంతవరకు వెళ్తాయని చెప్పి. ఓవరాల్గా ఇదనమాట లెనిన్ మూవీకి సంబంధించి, ధమాల్ 4 మూవీకి సంబంధించి, ఇంకా ఒడిస్సీ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో. సో డైలీ ఇలాంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.